ప్రైజ్ ద లార్డ్. మంగళవారము ఏప్రిల్ 30, 2024. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనలు 134వ అధ్యాయము 3వ వచనము. రాత్రులు పనిచేయువారు, అత్యవసర సేవలు అందించే అక్యూట్ కేర్ ఆసుపత్రిలో తెల్లవారుజాము 3 గంటలు తీవ్రమైన ఆందోళన చెందుతున్న రోగి అప్పటికే 1 గంట పరిధిలో 4వసారి కాల్ బటన్ను నొక్కాడు. రాత్రి విభాగంలో పనిచేస్తున్న నర్సు కోపగించుకోక ఓపికతో సమాధానం ఇచ్చింది. ఇంతలో మరొక రోగి తన సహాయం కొరకు గట్టిగా కేకలు వేస్తున్నాడు. కానీ ఆమె ఎంత మాత్రం ఆశ్చర్యపోలేదు. పగలు డ్యూటీలో గందరగోళాన్ని తప్పించుకొనుటకు ఆమె 5 ఏళ్ల క్రితం నైట్ డ్యూటీకి తనను మార్చమని కోరింది. అప్పుడే వాస్తవం తెలియవచ్చింది. రాత్రి పని చేయడం అంటే తన ఒంటరిగా రోగాలను మోయడం, ప్రక్కకు త్రిప్పడం లాంటి అదనపు పనిని స్వీకరించడం. అంతేకాక రోగుల ఆరోగ్య పరిస్థితిని శ్రద్ధగా పర్యవేక్షిస్తూ అత్యవసర పరిస్థితులలో వైద్యులకు తెలియజేయడం. తన రాత్రి పూట సహోద్యోగులతో సన్నిహితంగా ఉత్సాహంగా ఉంటున్నా సరిపడా నిద్ర లేక కష్టపడుతూ ఉండేది. ఆమె తన ఉద్యోగ ప్రాధాన్యతను గ్రహించడంతో ఆమె తరచూ తన సంఘ సభ్యులను ప్రార్థన కోరేది. దేవునికే మహిమ. వారి ప్రార్థనలు ఎంతో సహాయపడగలవు. రాత్రిపూట పనిచేసే వారికి మాత్రమే కాక మనందరికీ ఆమె స్తుతి మంచిది, సరైనది. కీర్తనాకారుడు ఇలా వ్రాస్తున్నాడు: యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఈ కీర్తన రాత్రులు దేవుని మందిరంలో కావలిలో నిలిచిన లేవీలు రాత్రింబగళ్లు దేవుని మందిరం సంరక్షించుటలో చేస్తున్న ప్రాధాన్యమైన పనిని గుర్తిస్తూ వారి కొరకు రాయబడినది. ఈ కీర్తనను మన నిరంతర పనిచేయు ప్రపంచంలో రాత్రి పూటలలో పనిచేయు వారితో పంచుకోవడం ఎంతో మంచిది. అంత మాత్రమే కాక ప్రతి ఒక్కరూ రాత్రి పూటలో దేవుని స్తుతింపవచ్చు. కీర్తనాకారుడు చెప్పుచున్నట్లుగా, భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయనను స్తుతించుట ద్వారా రాత్రి సమయాలలో పనిచేయువారు ఎలా దీవింపబడగలరు? ప్రార్థన. ప్రియ ప్రభువా, రాత్రి సమయాలలో ఎంతో ప్రాముఖ్యమైన పనిని మా సంఘాల్లో చేస్తున్న వారిని దీవించండి. రాత్రి పూటలో నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.